ఒక చిన్న వైరస్ మనుషులందరినీ కూడా మట్టు పెట్టినట్టుగా మనము చూడగలిగాము. నిజంగా అనేక కుటుంబాలలో ఎంతో విషాదాన్ని ఆ యొక్క కరోనా మిగిల్చింది అని చెప్పడానికి మాత్రం కూడా సందేహం లేదు. నిజంగా ఆది కాండంలోనే లేకపోతే నిర్గమకాండంలోనే ఐగుప్తులో నుండి తన ప్రజలను తీసుకురావడానికి ఫరో దగ్గర 10 రకాలైనటువంటి తెగుళ్లతో తన ప్రజలను ఏ విధంగా తీసుకొచ్చారో నిజంగా అవి చదివినప్పుడు నిజంగా జరిగి ఉంటాయంటావా, లేకపోతే వాక్యంలో ఎలా వ్రాయబడిందేమో అని అనుకునేవాడిని. కానీ కరోనా చూసిన తర్వాత, ఇంకా కొన్ని వైరస్లు చూసిన తర్వాత, ఇదిగో యుద్ధ పరిస్థితులు చూసిన తర్వాత, ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించబడినటువంటి ప్రతి లేఖనాలు కూడా జరిగినటువంటి విషయాలు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడైనటువంటి సర్వ సృష్టికర్తమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి దేవుడు, సర్వమును సృష్టించినటువంటి దేవుడు, తన చేతులతో మనిషిని చేసి ఆత్మను లేక ఊపిరిని ఊదినటువంటి దేవుడు చేసినటువంటి సమస్త కార్యములు కూడా ఈ పరిశుద్ధ గ్రంథములో లిఖించబడినాయి. అంత మాత్రమే కాదు, అది ఆరంభమైతే ఇదిగో ముగింపు ఈ విధంగా ఉంటదనేటువంటి సత్యాలను కూడా పరిశుద్ధ గ్రంథములో లిఖించాడు. హల్లెలూయా, హల్లెలూయా. లిఖించబడినటువంటి ఈ మాటలు మనము ఈ యొక్క యుద్ధ వాతావరణంలోనే, ఈ యుద్ధ పరిస్థితుల్లోనే మనం ఒకసారి